నమస్తే. ఏదైతే నిర్మల్ జిల్లా రాళ్లబురం గ్రామంలో ఏదైతే బుద్ధుని విగ్రహాన్ని పెట్టనీయకుండా కొందరు బీజేపీ వాళ్ళు కావచ్చు, దీనికి సంబంధించిన హిందూ సంఘాలు కావచ్చు, పెట్టనీయకుండా ఏదైతే దళిత మహిళలు ఉన్నారో వాళ్ళని ఇష్టానురీతిగా దాదాపు 6 పైన రాళ్లతో అటు కర్రలతో ఇష్టానురీతిగా కొట్టి ఎంతో మంది గాయాలు కూడా చేశారు. అసలు ఎందుకు దీని వెనక ఎవరున్నారో, అసలు ఎందుకు బుద్ధుని విగ్రహం ఎందుకు పెట్టనివ్వట్లేదని చెప్పేసి కూడా పూర్తి విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పిహెచ్డి స్కాలర్, ఓయూ పిహెచ్డి స్కాలర్ ఆజాద్ గారు ఉన్నారు. మాట్లాడడం అన్న, చెప్పండి నిజంగా ఆ ఇష్యూ వెనక ఎవరున్నట్టు, అసలు బుద్ధుని విగ్రహం పెట్టడానికి వాళ్ళకి అసలు ఏంటంటే సంబంధం? దీనికి సంబంధించి మనం నిర్మల్ జిల్లా ముదోల్ మండలం రాళ్లబుర్గం అనేటువంటి గ్రామంలో అక్కడ 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 1 ఎకరంలో హనుమంతుని విగ్రహం కొద్దిమంది ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. వాళ్ళు పూజా కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకొక ఎకరంలో అక్కడటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఆడ బుద్ధ పౌర్ణమి రోజు మేము బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టాపించుకుంటాం అని చెప్పేసి వాళ్ళు బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ క్రమంలో అక్కడటువంటి కొద్దిమంది బీసీ సోదరులే కొద్దిమంది వాళ్ళు బీజేపీ పార్టీ చేత ఇన్ఫ్లుయెన్స్ గురై బీజేపీ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల్లో పనిచేసినటువంటి కొద్దిమంది వాళ్ళు ఏం చేసినంటే ఈ మాల సోదరుల మీద వాళ్ళు ఒక 500 మంది జెండాలు కర్రలు పట్టుకొని ఒక 70 మంది మహిళల మీద, వృద్ధుల మీద ఏకదాటిగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో అనేక మందికి తీవ్రమైనటువంటి గాయాలు జరిగింది. అదేవిధంగా బుద్ధుని విగ్రహాన్ని తీసుకున్న వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో దాచివేయడం జరిగింది. అయితే మనం ఈ మొత్తం గంటలను చూసుకున్నట్లయితే ఈ తెలంగాణలో ఒక బీసీ సోదరులంతా కూడా ఎస్సీ సోదరుల మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ ప్రజానీకం తరపున, ప్రజాస్వామికవాదుల తరపున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇట్లాంటి వాటి వెనుక ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే గత ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో పాగాయడానికి అనేక ప్రయత్నాలు చేసింది. వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ సాధ్యం కాదు. ఇక్కడ ప్రజాస్వామిక చైతన్యం కావచ్చు, ఇక్కడ త్యాగాల చరిత్ర కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక మతతత్వానికి ఇక్కడ చోటు లేదని చెప్పేసి, మత ఉగ్రవాదానికి చోటు లేదని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. బీజేపీని వెనక్కి తరలించడం జరిగింది. అట్లాంటి సందర్భంలో వాళ్ళు కొన్ని సీట్లు గెలవడం జరిగింది. ఆ గెలిచినప్పటి నుంచి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ మనం గమనించినట్లయితే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక మత విద్వేషానికి సంబంధించినటువంటి విషయం, లేకపోతే కుల కొట్టాలకు సంబంధించినటువంటి విషయం. ఇట్లాంటి వాటిని చూసి ఈ ట్రాప్లలో మన బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ బీజేపీ ట్రాప్లో పడవద్దు. వాళ్ళ అధికారం కోసం అనేక కుతంత్రాలు పన్నుతా ఉన్నారు. కుల కొట్టాలకు దారి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మత కొట్టాలకు దారి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ సోదరులారా, ఎస్సీ సోదరులారా, మనమంతా కూడా ఒక సహజీవనం చేసినటువంటి కులాలం. ఇక్కడ ఇప్పుడు ఒక కుమ్మరి దగ్గరికి ఒక మునురుకా పోతాడు, ఒక గొల్లాయన పోతాడు, ఒక గొల్లాయన దగ్గరికి ఇంకొక లమడాయన పోతాడు, లేకపోతే ఇంకొక ఆదివాసీ పోతాడు, లేకపోతే ఇంకొక ముదిరాజు పోతాడు. ఇట్లా అన్ని కులాలు కూడా కలిసి బతికేటువంటి ఒక సంస్కృతి, ఒక ప్రజాస్వామిక చైతన్యం ఉన్నటువంటి తెలంగాణ నెల ఇది. ఇందులో ఒక కులం ఇంకో కులంపై ద్వేషించుకొని దాడులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి దాడులకు తెలంగాణలో అసలు ఆస్కారం ఉండకుండా మనం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ బుద్ధ పూర్ణిమ రోజు బుద్ధుని విగ్రహం అనే దానికి సంబంధించిన విషయం మాట్లాడుకున్నట్లయితే బుద్ధుడు ఈ ప్రపంచ మానవాళికి అహింస, శాంతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రబోధించినటువంటి ఒక ఋషి. అతను ఒక గొప్ప జ్ఞాని. అతను ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖం అంటే బాధలు, వీటన్నిటి కారణం ఏంటంటే ప్రజలకు సరైనటువంటి చైతన్యం లేదు, జ్ఞానం లేదు. ఈ సమాజంలో ఒక బ్రాహ్మణ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మిగతా సమాజాన్ని కులాల పరంగా విభజించి వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నారు. ఈ ఆధిపత్యం ఇక్కడ జరగాల్సిన అవసరం లేదు. వీళ్ళ బాధలకు కారణం ఏంటంటే వీళ్ళ జ్ఞానం లేకపోవడం. వీళ్ళ జ్ఞానాన్ని ప్రసాదించాలి. ఒక జ్ఞానమే వీళ్ళకు అంతిమంగా వీళ్ళకు ఒక స్వేచ్ఛా సమానత్వాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ కులాల వైగా విభజించి ఈ బాధలు పొందుతున్నారో వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని అందించాలని చెప్పేసి బుద్ధుడు తన బోధనలు ప్రభావితం చేయడం జరిగింది. శాంతి, సామరస్యం, అదేవిధంగా ఈ దుఃఖ నిరోధం అనేటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని, ఒక విధానంతో తను ప్రచారం చేయడం జరిగింది. బుద్ధుని బోధనలు ఒక భారతదేశంలోనే కాదు, మొత్తం కూడా ఆసియాలోనే, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ప్రభావితం వేసినటువంటి సందర్భం మన కళ్ళ ముందు ఉన్నది. ఈ రోజు కూడా రిలవెన్స్. అట్లాంటి ఒక స్వేచ్ఛ సమానత్వాన్ని కలగనటువంటి బుద్ధుని విగ్రహాన్ని ఆడ మనం ప్రతిష్టాపించుకోవడం అంటే కులానికి వ్యతిరేకంగా పోరాడడం, మతాలకు వ్యతిరేకంగా పోరాడడం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడడం, సమానత్వం కోసం పోరాడడం అనేటువంటి ఒక అర్థంలో మనం అక్కడ బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో బుద్ధుని విగ్రహం ద్వారా వాళ్ళు చైతన్యవంతులు. అయితే ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేసిండ్రు, మీరు చిల్లర కులాలు, మీరు తక్కువ కులాలు అని చెప్పేసి దూషిస్తూ వాళ్ళ మీద దాడి చేయడం అనేది వాళ్ళది కాదు. ఆ భావజాలం ఇది ఆధిపత్య భావజాలం వాళ్ళ మెదడులోకి రావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు, బీజేపీ మంత్రులు ఇట్లాంటివి తరచుగా వాళ్ళ మెదట్లో ఎక్కడం ద్వారా, వాళ్ళ శాఖల ద్వారా, వాళ్ళ సంస్థల ద్వారా ఎక్కడం ద్వారా ఈరోజు ఆ బీసీ సోదరులు, ఎస్సీ సోదరుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడ్డది. అయితే ఇట్లాంటి ఘర్షణ వాతావరణం ఎవరు కూడా ఇట్లాంటి వాటిని మనం ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. బీసీ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేసేదంటే ఇక్కడ కొద్దిమందిని వాళ్ళ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ బలోపేతం కావడం కోసం కావచ్చు, ముదిరాజు కులం నుంచి ఒక నాయకుడిని, లేకపోతే ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి కొద్దిమందిని, లేకపోతే ఇంకో మాల నుంచి కొద్దిమందిని, లేకపోతే ఇంకొక యాదవ్స్ నుంచి కొద్దిమందిని, లేకపోతే ఇంకో మునుగాబ్ నుంచి కొద్దిమందిని, ఇట్లా బీసీ సోదరులందరినీ కూడా ఒక బీజేపీ పార్టీ సామాజిక వర్గాల వారిగా వాళ్ళు బలంగా తయారు కావడం కోసం కొద్దిమంది నాయకత్వాన్ని వాళ్ళ లోపల
వాళ్ళు వాళ్ళ వాళ్ళ బీజేపీ పార్టీలో తీసుకోవచ్చు. కానీ మనం అంతలోపటినే మనం మొత్తం కులాలన్నీ కూడా బీజేపీ తోటే ఉన్నాయన్నటువంటి భ్రమలు ఉండకండి. బీసీ సోదరులకు నేను చెప్పేది అంటే సామాజిక వర్గాల వారిగా ఇలా బీజేపీ టార్గెట్ చేసి తెలంగాణలో పాగవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళను ఈడీలతోటో సిబిఐ తోటో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నది. లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది నాయకులు పోవచ్చు. కానీ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక సంస్కృతి ఉంది. ఇది పోరాడిన నేల, ఇది ప్రజాస్వామిక తెలంగాణ కోసం కొట్లాడిన నేల, ఎంతో మంది త్యాగాలనే ఇలా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి కుల కొట్లాలకు తావు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ వాళ్ళు ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితుల్లో అదేవిధంగా రాష్ట్రంలో మత ఘర్షణలు కుల ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి నేను విజ్ఞప్తి చేసి ఏంటంటే బట్టి విక్రమ్ గారికి విజ్ఞప్తి చేసి ఏంటంటే ఇట్లాంటి ఘర్షణలకు తావు లేకుండా మీరు శాంతి భద్రతలను పరిరక్షించండి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే బుద్ధుని విగ్రహాన్ని వాళ్ళు తొలగించిందో అదే బుద్ధుని విగ్రహాన్ని అక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అదే బుద్ధుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపించేలా ఓ ప్రయత్నం చేయండి. బుద్ధుడు జ్ఞానానికి సింబల్, నాలెడ్జ్కి సింబల్. బుద్ధుడు ఒక శాంతికి సింబల్. అట్లాంటి వ్యక్తి మనం బుద్ధుని చైతన్యాన్ని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో మనం ఈ కుల వివక్ష వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే ఆడ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. బీసీలు అంత పెద్ద ఎత్తున ఎస్సీలైన వాళ్ళపైన కట్టెలతో కానీ రాళ్లతో కానీ చాలా మంది మహిళలు కూడా నెత్తులపైన కొట్టిరు. ఇంత జరుగుతూ ఉంటే అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? మరి ఇక్కడ పోలీస్ వ్యవస్థ అనేది ఒక పక్షపాత వైఖరి లేకుండా ప్రజలందరికీ చట్ట ప్రకారం వాళ్ళకు న్యాయం అందించాల్సిన అవసరం ఉండే అక్కడ కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎస్పీ గారు కానీ. కాకపోతే అక్కడ ఎమ్మెల్యే వాళ్ళు అదేవిధంగా కొంతమంది ఒత్తిడికి గురైనటువంటి విషయం మనకు అక్కడ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ కొంత వాళ్ళ ఒత్తిడికి గురైనటువంటి విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇట్లాంటి ఒత్తిడిలకు గురై మీరు ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నట్లయితే అక్కడ కొద్దిమంది మహిళల ప్రాణాలు పోతుండే. ఇప్పటికే వాళ్ళ పుస్తెలతాళ్ళు పోయినాయి, వాళ్ళ బంగారం పోయింది. 500 మంది 70 మంది మీద దాడి చేస్తే అది ఎట్లుంటుంది ఒకసారి ఊహించండి. ఇది మీ బాధ్యత. మీరు ఎప్పుడు కూడా పక్షపాత వైఖరి వహించకుండా తప్పనిసరిగా మీరు బాధిత ప్రజలకు ఈరోజు హాస్పిటల్ తీసుకుపోవాలి. ఎవరైతే ఈ కుట్ర వెనుక మొత్తంగా ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళపై మీరు SC అట్రాసిటీ చట్టం మీద కేసు నమోదు చేసి తక్షణమే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతమంది దాడి చేస్తే కనీసం ఒక్కరిపైన కూడా కేసులు కాలేవు. అయినా కూడా ఈ ఏదైతే దళితులు అని చెప్తున్నట్టు ఎస్సీలు మాత్రమే ఇంకా పోలీస్ స్టేషన్లో తిరుగుతూ ఉన్నారు. ఏ ఒక్క బీసీ కూడా ఇంకా కంప్లైంట్ కాలే వాళ్ళ పైన. ఎందుకు అది వెనుక నిజంగా ఎవరు ఉన్నట్టు అనుకోవచ్చు? దీని వెనుక ప్రధానంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతూ అక్కడ ఎస్పీ గారు పనిచేస్తున్న విషయం మనం అర్థమవుతున్నది. ఎందుకంటే బాధితులకు న్యాయం జరగాలి, కానీ ఎవరైతే దాడి చేసిలో వాళ్ళను ప్రశాంతంగా కూర్చోబెట్టి వీళ్ళని పోలీస్ స్టేషన్ తిప్పడం ఎంతవరకు న్యాయం? ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే వాళ్ళ మీద SC అట్రాసిటీ చట్టం పేరుతో వాళ్ళ కేసు నమోదు చేయాలి. లేదంటే మేము మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామిక అందరం కూడా తక్షణమే రాళ్లబూర్యంకి వచ్చి మేము అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.